చుట్టాలు వచ్చారు కానీ సాటర్డే నాన్ వెజ్ తినరు. మరి ఇంకేం చేస్తాం? అందరికీ వారాలు అనగానే గుర్తొచ్చేది ఫస్ట్ ట్రైన్లో ఉండేది ఈ పప్పే కదా. ఇంకా అలా అయితే మనం ఇవాళ ఆడబడుచు ఛానల్లో వదిన రెసిపీస్ అనే దాంట్లో అయితే పప్పుచారు ఎలా చేసేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా టైం ఉంటే ఒక ½ అవర్ ముందు, లేదంటే కందిపప్పును అయితే శుభ్రంగా వాష్ చేసేసుకుని ఆ తర్వాత అయితే అందులోకి 2-3 చుక్కలు మంచి నూనె, కరివేపాకు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వీటితో పాటు సరిపడగా వాటర్ అయితే యాడ్ చేసేసుకుని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసుకుని 3 విజిల్స్ అయితే వచ్చేసిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకుని పప్పును మెత్తగా మెదిపేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం, చింతపండు రసం, వాటర్ ఇవన్నీ యాడ్ చేసేసుకుని కల బాగా మరిగిన తర్వాత వీడియోలో చూపించినట్టయితే జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఇలా ఇవన్నీ తాలింపు వేసేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా బిగినర్స్ కోసం స్పెషల్గా పప్పుచారు అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఈ సాటర్డే మీరేం వంట చేశారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ వేసేసి ముందు మంచి రెసిపీస్ ఇంకా మంచి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతండి.